వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. తెలంగాణ కళను సాకారం చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ సచివాలయ ఆవరణలో చారిత్రక ఘట్టంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయ ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థావరాన్ని పరిశీలించి భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పీఎం కుసుమ్ యోజన పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు. ఈ పథకం ద్వారా సౌర విద్యుత్ను వినియోగించుకునేలా అధికారులు రైతుల్లో చైతన్యం కల్పించాలన్నారు. చారిత్రక నగరమైన వరంగల్ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ రంగంలోనూ జిల్లా ముందుండాలన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో హన్మకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణకు మరోసారి రైన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఈ నెల 30 నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నర్సులు ఆందోళనకు దిగారు. క్యాజువల్ సెలవులు ఇవ్వక మానసికంగా వేధిస్తూ పని ఒత్తిడి వల్లే రమ అనే నర్స్ హార్ట్అటాక్తో చనిపోయిందని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయసమ్మతమైన సమస్యలు పరిష్కరించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ఆసుపత్రిలో సరిపడా వైద్యులు లేకపోవడం వల్ల పనిభారం పెరిగిందని నర్సులు తెలిపారు. ఆసుపత్రిలో కనీస అవసరాలను తీర్చుకునే వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు అంతగా లేవని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో నకిలీ వైద్యశాలలపై ప్రభుత్వ అధికార యంత్రాంగం దృష్టి సారించింది. వైద్య మండలి సభ్యులు అలోపతి ఆసుపత్రి, మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. రాష్ట్రమంతటా 30 బృందాలు తనిఖీలు చేపట్టాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్లలో నకిలీ అల్లోపతి వైద్యుల సెంటర్స్ లో తనిఖీలు నిర్వహించారు. వైద్య చికిత్స చేసే అర్హత లేని వారు క్లినిక్స్ నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులపై తనిఖీలు చేపట్టారు. పెద్దపల్లిలోని లోటస్ హాస్పిటల్, పురుషోత్తం, ఇమ్రాన్ బోన్ సెట్టింగ్ సెంటర్, వైఎస్ హజీజ్ క్లినిక్, సుల్తానాబాద్లోని నీలకంఠేశ్వర మెడికల్ షాప్, మల్లేశం, మణికంఠ క్లినిక్, చిన్న రమేష్ పేరుతో క్లినిక్స్ నిర్వహిస్తున్నారని గుర్తించారు. అర్హత లేని వారు వైద్యులుగా చెలామణి అవుతూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లుగా గుర్తించారు. శంషాబాద్ లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాహం బయటపడింది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి బాధితులను బెదిరిస్తున్నాడు ఓయో హోటల్ నిర్వాహకుడు. అయితే ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోటల్ను తనిఖీ చేసి రహస్య సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు 2 ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో కోనేరు ప్రారంభోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించుకున్నారు. శబరిమల భస్మకులం తరహాలో పుష్కరిణి ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి హోమం, అయ్యప్ప స్వామి ఆలయంలో మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్తో పాటు గురుస్వాములు, అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉట్ల పండుగ సందడిగా మారింది. స్వామివారికి విశేష అభిషేకాలతో పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి విశ్రాంత మండపం, ఇసుక స్తంభం వద్ద కొలువు తీర్చి ఆరాధించారు. ప్రత్యేక పూజల అనంతరం ఉట్టికొట్టు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉట్ల పండుగలో భక్తుల కోలాహలం చోటు చేసుకుంది. ఉట్ల పండుగ వైభవాన్ని సంతరించుకుంది. యువతి యువకులు, మహిళలు ఉట్లు కొట్టేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహా ర్యాలీ, నిరసన దీక్షను చేపట్టారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. చనిపోయిన సమగ్ర ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి అధికారులు సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులు ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలను సేకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరిగి ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. వచ్చే నెల 10, 11 తేదీల్లో అప్ప జంక్షన్ పై ఫ్లైఓవర్ వద్ద 4 లైన్ల దారికి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలోని ఫామ్ హౌస్ వద్ద రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. ఆర్ఐ తేజ, మండల సర్వేయర్ సాయి తేజతో సహా ఇరిగేషన్ శాఖకు చెందిన 6 సభ్యుల బృందం నక్ష డీజీపీఎస్ యంత్రాలతో సర్వే చేస్తోంది. ఇక జన్వాడ ఫామ్ హౌస్ పక్క నుంచి ఫిరంగి నాల ప్రవహిస్తోంది. నాలలో ఫామ్ హౌస్ ప్రహరీ గోడ నిర్మించారని ఆరోపణలున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సర్వే నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. మండల కార్యాలయ సిబ్బందిపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడానికి మండల కార్యాలయం సిబ్బంది లంచం డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. పక్క నియోజకవర్గంలోని పక్క జిల్లాల్లో జూబ్లీహిల్స్ లబ్ధిదారుల చెక్కులు ఎలా ఇస్తారని ఫైర్ అయ్యారు. ఏ డివిజన్లో ఆ డివిజన్ ప్రజలకే చెక్కులు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్లో కారులో అక్రమంగా గంజాయిని హాషాయిలను తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపి పట్టుకున్నారు. విశాఖ నుంచి కొనుగోలు చేసి ఢిల్లీలో అమ్మేందుకు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 3 అరెస్ట్ చేసి వారి నుంచి 46 లక్షల విలువైన 70 కేజీల గంజాయి, 40 లీటర్ల హాషాయిల్ను సీజ్ చేసినట్లుగా ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురుషి తెలిపారు. కాగా పట్టుబడ్డ 3పై గతంలోనూ గంజాయి కేసులు నమోదైనట్లుగా పోలీసులు గుర్తించారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తూ దూకుడు మీదున్న హైడ్రా నగరంలోని చెరువులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3 చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఇటీవల మీర్పేట్ మున్సిపల్ కార్పొరేటర్స్ చెరువుల కబ్జాపై ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కమిషనర్తో కలిసి మున్సిపల్ ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువులను పరిశీలించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనంత వైభవంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ 2024 పోస్టర్ బ్రోచర్ను రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో పలు క్రీడా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లుగా వెల్లడించారు. 33 జిల్లా కేంద్రాల్లో జిల్లా క్రీడా యువజన శాఖ ఆధ్వర్యంలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోందన్నారు. తమకు ఎఫ్టీఎల్ పరిధికి ఎలాంటి సంబంధం లేదని, అధికారుల సమన్వయ లోపం వల్లే తమకు ఇబ్బందులు వచ్చాయని, దాదాపు 36 కుటుంబాలను అధికారులు రోడ్డున పడేసే ప్రయత్నం చేశారని బాధితులు ఆరోపించారు. పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ ఫతుల్లాగూడ సర్వే నెంబర్ 125లో ఎకరా 36 గుంటల విస్తీర్ణంలో నిర్మించుకున్న తమ ఇళ్లను హైడ్రా నుంచి పరిరక్షించాలని ప్లాట్ల ఓనర్స్ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల క్రితం తమ పిల్లల భవిష్యత్ కోసం ప్లాట్లను కొనుగోలు చేశామని, తమకి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ సాయి కాలనీలో గంజాయి అమ్మకాలపై పోలీసులు దాడులు జరిపారు. బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో గంజాయి నమ్ముతుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని తనిఖీలు చేయగా ఇద్దరి దగ్గర సుమారు 1200 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. ఎవరెవరికి గంజాయిని అమ్మారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లుగా మల్కాజ్గిరి సీఏ సత్యనారాయణ తెలియజేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా కృష్ణారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటక్వెడాల్ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీలను పసిగట్టిన మావోయిస్టులు మందుగుండు సామాగ్రిని వదిలిపెట్టి పారిపోయారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న జంప్లో మరణాయుధాలు, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్, మందుగుండు సామాగ్రిని గుర్తించారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా మంత్రి పార్థసారథి తెలిపారు. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పేపర్లెస్ ఈ కేబినెట్ సమావేశాలను, నిర్ణయాలను ఆయన వెల్లడించారు. తనకు కావాల్సిన వారికి దోచిపెట్టడానికే గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చిందన్నారు మంత్రి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా ఉండేలా టెండరింగ్ లో కొత్త విధానం తీసుకొస్తామన్నారు. అలాగే పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా మంత్రి తెలియజేశారు. సచివాలయ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ నియామకాల్లో బీకాం డిగ్రీ వారి కోసం కోర్టు ఆదేశాల మేరకు 269 సూపర్ న్యూమరీ పోస్టులను శాంక్షన్ చేసినట్లుగా మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 12,155 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించడం మంచి పరిణామమన్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టును 2026 కల్లా పూర్తి చేస్తామని, కేంద్రం షెడ్యూల్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సిందని, వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో పోలవరం ప్రాజెక్టు పనులు గండిపడిందన్నారు. కాంట్రాక్టుల మధ్య ఘర్షణతో ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. గత ప్రభుత్వం కూడా పోలవరాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు చంద్రబాబు. 12 పారిశ్రామిక హబ్లలో 2 ఏపీకి దక్కాయని, దీన్ని అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు చంద్రబాబు.
ఏపీకి 2 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనమన్నారు. హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2621 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక్కడ ఫుడ్ అండ్ బెవరేజెస్, టెక్స్టైల్స్, ఫార్మా వంటి వివిధ రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయని, అందుకు 2786 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా తెలియజేశారు. 12,000 కోట్ల పెట్టుబడులతో 45,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని అంచనా వేశారు. ఇక కడప జిల్లా కొప్పత్తిలో 2,137 కోట్ల వ్యయంతో 2,595 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ నోడ్లో రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంజనీరింగ్, కెమికల్, ఆటో కంపోనెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి పెట్టనున్నట్లుగా తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంత్రుల 100 రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందజేస్తామని తెలిపారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదని సూచించారు. ఒకరిద్దరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వం చేసే మంచి అంతా పోయి నేతల తీరే హైలైట్ అవుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీ ముగిసాగా అంతర్గతంగా రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. 5 ఏళ్లలో జగన్ చేయలేనిది 100 రోజుల్లో చంద్రబాబు చేశారని శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పోలవరానికి 12,158 కోట్లు ఇవ్వడం పెద్ద అచీవ్మెంట్ అని తెలిపారు. రాష్ట్ర కేబినెట్ చంద్రబాబును అభినందించిందని చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్సిజన్ అందిస్తున్నారని కొనియాడారు. జగన్ కేసుల పరిష్కారం కోసమే ఢిల్లీ వెళ్లారన్నారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీ వెళ్తున్నారని చెప్పారు. ప్రజల్లో చంద్రబాబు, జగన్ పాలనపై చర్చ జరుగుతోందన్నారు పయ్యావుల. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆమె తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణను కొద్ది రోజుల్లోనే ప్రకటిస్తానని సునీత వెల్లడించనున్నారు. పరిటాల రవి అనుచరులుగా ఉన్న సునీత తొలి రోజుల్లో టీడీపీలో కొనసాగారు. 2014లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ తరఫున 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. 2021లో సునీతకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పోతుల సునీత వైసీపీ పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీగా రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి కీలక నేతలు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పలువురు నేతలు టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. కొందరు ఎంపీలు వైసీపీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకోగా రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా సమర్పించనున్నారని తెలుస్తోంది. ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది. 3 రోజుల వ్యవధిలో దాదాపు 800 మంది విద్యార్థులు వివిధ రకాల సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. సీజనల్ వ్యాధులు ప్రబలడంతో ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారుల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో పర్యటించిన డీఎంహెచ్ఓ శర్మిష్ట ఆహార నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు. మెస్లో అందించే ఆహారంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లుగా గుర్తించారు. క్యాంపస్లోని అధికారులకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. మరోవైపు వాటర్ శాంపిల్ సేకరించిన వైద్య శాఖ అధికారులు టెస్టులకు పంపమయ్యారు. వినాయక చవితి ఉత్సవాల్లో అనుమతుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. విశాఖలో జరిగిన పోలీసుల సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కోల్కతా ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇటీవలి కాలంలో విశాఖ పరిసరాల్లో గంజాయి కేసులు, సైబర్ నేరాలు పెరిగాయన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు 5గురితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. విశాఖ పరిసరాల్లో గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. శ్రీకాకుళం జిల్లా రక్తకన్న గ్రామంలో భూకంపం వచ్చింది. కొద్ది సెకండ్ల పాటు ప్రకంపనలు రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఆందోళన చెందారు. గతంలో 4-5 సార్లు వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాహన ప్రమాదాల్లో 95% మరణాలు కేవలం హెల్మెట్ వాడకపోవడంతోనే జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పెద్ద బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న అడ్వకేట్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కర్నూలులో ఏపీ మహిళా సమాఖ్య నేతలు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు అడ్వకేట్ విజయ్ కుమార్ 3 పెళ్లిళ్లు చేసుకుని మరో పెళ్లికి సిద్ధమయ్యాడని మహిళా సమాఖ్య నేతలు మండిపడ్డారు. విజయ్ కుమార్ చేతిలో మోసపోయిన మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయ్ కుమార్తో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా శిక్షించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన తాడిపత్రి రూరల్ సీఏ లక్ష్మీకాంతరెడ్డి పట్టించుకోలేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆరోపించారు.
ఈ మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ను కలిసి ఫిర్యాదు చేశారు. నెల రోజులుగా సీఐకి ఫిర్యాదు చేస్తున్నా స్పందన లేదని జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. తాము ఇసుక లారీలు పట్టుకుని అప్పగించినా కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. అక్రమంగా ఇసుక తరలింపును పట్టిస్తే రాజీ కోసం స్టేషన్కు రావాలని పిలుస్తున్నారన్నారు. పట్టించిన లారీలను కేసు పెట్టనందునే తాను పిఎస్కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక దందాను కొనసాగనివ్వబోమన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ తవ్వకాలపై విచారణ ప్రారంభమైందని తెలిపారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లుగా తెలిపారు. ఈ అక్రమాలను ఆపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లుగా తెలిపారు. నిత్యం సంద్రమ్మ తల్లి ఒడిలో బతుకు ఈడుస్తున్న సిక్కోలు మత్స్యకారులకు కష్టాలు తప్పడం లేదు. గుజరాత్కు వలస వెళ్లిన సిక్కోలు గంగపుత్రుల ఫిషింగ్ బోట్ అలల తాకిడి భారీ వర్షాలకు ఒడ్డుకు కొట్టుకురావడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా ఈదురుగాలులు, అకాల వర్షం, సముద్రంలో ఆటుపోట్ల కారణంగా బోటు పాడైంది. ఏది ఏమైనప్పటికీ ఈ బోటులో సిక్కోలు వాసులు 18 మందికి ప్రాణగండం తప్పిందని స్థానిక మత్స్యకారులు సంతోషపడ్డారు. ఎరువులు తగినంతగా అందుబాటులో లేవని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల ఇబ్బందులపై మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నేపథ్యంలో ఎరువులు తగ్గుతున్నాయని అన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్లో బస్తాపై 200 నుంచి 300 రూపాయలు అదనంగా అమ్ముతున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రైవేట్ మార్కెట్లో యూరియాతో పాటు అవసరం లేని మందులను కూడా కొనాలనే నిబంధన వ్యాపారులు చెబుతున్నారని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకోసం 25,000 కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా 1,50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ 12 పారిశ్రామిక హబ్లో తెలంగాణకు 1, ఏపీకి 2 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని జహీరాబాద్లో 3,255 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి తెలిపారు. 10,000 కోట్లతో ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ట్రాన్స్పోర్ట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లుగా పేర్కొన్నారు. తద్వారా 1,74,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందన్నారు కేంద్ర మంత్రి. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదో భయానక ఘటన అని తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని కోరారు. అక్క చెల్లెలు, కుమార్తెలు ఇలాంటి అఘాయిత్యాలకు గురి కావడాన్ని ఏ నాగరిక సమాజము అనుమతించదని రాష్ట్రపతి ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై కోల్కతా అట్టుడుకుతోంది. బంద్లు, ధర్నాలు, రాస్తారోకోలు, లాఠీచార్జ్లతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమానుష ఘటనను నిరసిస్తూ సాధారణ ప్రజానికంతో పాటు విపక్ష పార్టీలు రోడ్డెక్కడంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల పాటు బెంగాల్ బంద్ హింసాత్మకంగా మారింది. బెంగాల్లో పలుచోట్ల బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు జరిగాయి. ఆందోళనకారుల విధ్వంసంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కుప్పకూలడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికార పార్టీ తీరును పవార్ ఠాక్రే నేతృత్వంలోని విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ నిరసనలో పవార్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బలమైన గాలుల వల్లే విగ్రహం నేల కొరికిందని పాలకులు చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఇది మీ బాధ్యత, దీనికి జవాబుదారీతనం మీదేనని షిండే సర్కార్ను ఉద్దేశించి పేర్కొన్నారు. కోల్కతాలో వైద్యురాలి అత్యాచార ఘటన నేపథ్యంలో రేపిస్టులకు కఠినమైన శిక్షను విధించాలని సీఎం మమతా బెనర్జీ అన్నారు. దీనికోసం వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఆ సమావేశాల్లో బిల్లును పాస్ చేస్తామని, రేపిస్టులకు మరణశిక్ష పడేలా ఆ బిల్లును రూపొందిస్తున్నట్లుగా దీది తెలిపారు. ఆ బిల్లును గవర్నర్కు పంపిస్తామని, ఒకవేళ గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే ఇప్పుడు తాము రాజ్భవన్ ఎదుట ధర్నా చేయనున్నట్లుగా మమతా బెనర్జీ వెల్లడించారు. ఇలాంటి బిల్లును గవర్నర్ పాస్ చేయాల్సిందే అని, ఇలాంటి వాటి నుంచి తప్పించుకోలేరని ఆమె చెప్పారు. ట్రైనీ వైద్యురాలి రేప్, మర్డర్ కేసును ప్రస్తుతం సిబిఐ విచారిస్తోంది. అయితే ఆ కేసును సిబిఐ టేక్ ఓవర్ చేసుకుని 16 రోజులవుతోందని, న్యాయం జరగలేదని మమతా బెనర్జీ ఆరోపించారు. కేసును సిబిఐకి అప్పగించిన 16 రోజులైందని, ఇంకా న్యాయం జరగలేదని అన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బీహార్ రాష్ట్రంలోని గంగా నది సైతం ప్రమాదం అంచున ఉంది. నదిలో నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాట్నా జిల్లాలోని పలు పాఠశాలలను అధికారులు మూసివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకు మూసివేస్తున్నట్లుగా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గంగా నదిలో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా పాట్నా జిల్లాలోని 8 బ్లాక్స్ లో మొత్తం 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకు మూసివేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవలే పాట్నా సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు గంగా నదిలో పడి వరద ఉధృతికి కొట్టుకుపోగా అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా సెలవులు ప్రకటించింది.
తమిళనాడు అధికార పార్టీ ఎంపీ జగత్ రక్షకన్ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబీకులకు భారీగా జరిమానా విధించింది. విదేశీ మాదక ద్రవ్య నిబంధనలు ఉల్లంఘించిన కేసులో డీఎంకే ఎంపీకి 908 కోట్ల జరిమానా విధించినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఎఫ్ఈఎంఏ నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ భారీ జరిమానా విధించినట్లుగా ఈడీ స్పష్టం చేసింది. అలాగే 2020 సెప్టెంబర్లో సీజ్ చేసిన 89 కోట్ల మొత్తాన్ని జప్తు చేసినట్లుగా ఈడీ తెలిపింది. బీజేపీలో చేరికపై జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 30న బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని అన్నారు చంపై సోరెన్. గిరిజనుల సంక్షేమంతో పాటు జార్ఖండ్ ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. జార్ఖండ్ అభివృద్ధితో పాటు గిరిజనుల ఉనికిని కాపాడేందుకు తాను కాషాయ పార్టీలో చేరుతున్నానని చంపై సోరెన్ వెల్లడించారు. వర్షాలు, వరద ఉధృతికి గుజరాత్ అల్లాడుతోంది. గుజరాత్లోని 137 జలాశయాలు, 24 నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద దాటికి ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. తాజాగా జామ్నగర్లో కుండపోత వర్షం కురిసింది. కొన్ని గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జామ్నగర్ పట్టణం మొత్తం నీటిలో మునిగిపోయింది. కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ధర్నాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు కంగనా క్షమాపణలు చెప్పాలని చండీగఢ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత దెబ్బతిన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 10న అధ్యక్ష అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే డిబేట్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ డిబేట్పై ట్రంప్ స్పందించారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్తో డిబేట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వెల్లడించారు. దీంతో వీరిద్దరి డిబేట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది ఇవాల్టి సూపర్ ఫాస్ట్ 50. కీప్ వాచింగ్ HM TV.